దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మీ నోటితో ఎవరు మీ పిల్లలతో ఇతరుల పిల్లల గురించో మీ తమ్ముడు గురించో ఇటు పనికిరాడు, వీడికి బుర్రకే కథ, వీడు చదవడం, వీడు ఇంతే ఆడ అంతే, పొర్రపాటున కూడా మీరు అనకూడదు. బిహైండ్ ద స్క్రీన్ నీ వెనకాల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఏమనుకుంటాడో నువ్వు అడగాలి. అతని దగ్గర తీసుకెళ్ళి రాయిని తీసుకెళ్ళి చేతిలో పెట్టిన కూడా బంగారం అయిపోతాయి. ఎండిపోయిన దేనికి పనికి రాని ఆ చెట్టు ముక్కను తీసుకెళ్ళినా కూడా దాన్ని పెద్ద వృక్షముగా చేయగలిగిన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు మన దేవుడు. డోంట్ కమ్ టు కన్క్లూజన్. యువర్ కన్క్లూజన్స్ మే బి ఎ జడ్జ్మెంట్. Especially if you are elderly person to particular person, you should not pronounce the negative word. నీ పిల్లలకు మీరే నాయకుడు, మీరే ఎల్డర్ పర్సన్, you are the head of your children. You should not speak negative words on your children. Even when you get angry, కోపంలో కూడా మీరు ఏం చేయకూడదని పిల్లల గురించి నెగటివ్గా మాట్లాడకూడదు, శాపనార్థమైన మాటలు పలుకోకూడదు. అది శాపం అయిపోతాయి కొన్నిసార్లు పిల్లల మీదకి వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకంటే వయసులో తక్కువ పలికితే అది మిస్ అవుతుంది, అది జరగకపోవచ్చు. కానీ వయస్సులో పెద్దవాళ్ళు ఎప్పుడైనా శాపం పెడితే కొన్నిసార్లు అది యాక్టివేట్ అయిపోతుంది. సో యూ షుడ్ నాట్ స్పీక్ నెగటివ్ వర్డ్స్, కర్స్డ్ వర్డ్స్ on your children, on your younger people. What kind of problem you are facing like a blind man? We don't know what is the issue which you cannot express to anyone. ఎవరికి చెప్పుకోలేని, ఎవరికి తెలియపరచని ఎటువంటి సమస్యలతో, ఎటువంటి పోరాటంతో, ఎటువంటి శోధనతో ఉన్నావో నాకు తెలియదు. కానీ but if you are ready, as the blind man received the healing, got the eyesight, you will also receive the miracle from God today night. ఆ గుడ్డివాడులాగా నీ మనసు సిద్ధంగా ఉంటే, నీ ఆలోచన సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా బయటపడతావు. నువ్వు కూడా ఈ సమస్య నుండి బయటపడతావు. నీ అనారోగ్యం నుండి, నీ తెగుల నుండి, నీ శాపం నుండి ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుతావు. నీకు ఒక శుభోదయాన్ని దేవుడు కలుగ చేయబోతున్నాడు, శుభదినాన్ని కలుగ చేయబోతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎన్కరేజ్ వర్డ్ జస్ట్ ఫర్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ద ఎన్కరేజింగ్ యూ. ఇట్ ఈస్ ఎ ట్రూ ప్రాఫెసీ ఫ్రమ్ ద లార్డ్ జీసస్. యేసు నుండి వచ్చే ప్రవచనార్థమైన మాటలు. హౌ మెనీ ఆఫ్ యు రెడీ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ఇఫ్ యు ఆర్ రెడీ, దేర్ ఈస్ ఎ కండిషన్. మీరు సిద్ధంగా ఉంటే ఒక కండిషన్ ఉంది. గాడ్ హస్ ప్రాసెస్ ఫర్ టు రిలీజ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడు మీ సమస్యల నుండి, మీ రోగం నుండి, మీ బాధ నుండి విడిపించడానికి ఆయన దగ్గర ఏముందంటే కొన్ని ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ నుండి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉంటే వెంటనే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి sometimes his process to heal us, it became hard to receive it. ప్రభు మనల్ని విడిపించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఎంచుకుంటున్న మార్గం ఏదైతే ఉందో అది కొన్నిసార్లు నొప్పితో కూడిందిగా ఉండవచ్చు. బట్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. ఈ వ్యక్తిని వ్యత్యాసంగా ప్రభు బాగు చేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వచనాల్లో ఒక గుడ్డివాడిని రమ్మన్నాడు. హల్లెలూయా. 49-50 చదివితే రమ్మన్నాడు. ఆయన వచ్చాడు, పై బట్టలు విడిచి వచ్చాడు, స్వస్థ పొందుకున్నాడు. ఇంకొక గుడ్డివాడి మీద చేతులు పెట్టాడు, బాగుపడ్డాడు. ఇంకొక గుడ్డివాడిని ఊరు బయటికి తీసుకెళ్ళాడు, బాగుపడ్డాడు. కానీ ఇతను ప్రాసెస్ చూస్తే కొంచెం కష్టంగా ఉంది. అంత త్వరగా అంగీకరించమేమో అని అనిపిస్తుంది. ఏంటంటే నేల మీదకు వంగి ఇంత బురద తీసి దానిలో ఉమ్మి వేసి కంట్లో రాస్తున్నాడు. ఇక్కడతో కళ్ళు వచ్చి ఉంటే బాగున్నావు. ఇంకొక ప్రాసెస్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే, ఆ ప్రాసెస్ ఏంటంటే ఈ బురదతో నీ కళ్ళు రాదు, సగం వచ్చి ఉంటాయి,
ఇంకా సగం కావాలంటే పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు శిలవం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి నీ కళ్ళును ఏం చేయాలి, ఇంత బురదంతా కడుక్కోవాలి. ఏ క్షణంలో అయితే నువ్వు కడుక్కుంటావో ఆ క్షణంలో నీ సమస్యలు తీరి, ఈ శోధన తీరి, ఈ యొక్క గుడ్డితనం నుండి బయటపడతావు. డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ఆన్సర్ ఫార్ యువర్ ఆల్ యువర్ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్, నో డౌట్ అట్. Definitely God can solve all your problems, trials and temptations. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి నుండి నిన్ను విడుదల చేయగలుగుతాడు, విడిపించగలుగుతాడు, నీకు అద్భుతం చేయగలుగుతాడు, నిన్ను బాగు చేయగలుగుతాడు. ఆయన సాల్వ్ చేయలేని సమస్య అంటూ లేదు. He will solve all your problems, trials and temptations. But you have to say that, Lord, I am ready for your process. నీ యొక్క ప్రాసెస్ని నాలో నెరవేర్చడానికి, హీలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎలాగైనా సరే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్న వాళ్ళు విడుదల పొందబోతున్నారు. నీ కష్టమైనా సరే నీ విడుదల పొందాలి. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను చూస్తున్నాం. నయమాన్ ప్రాసెస్ కూడా అక్కడ బాధకరమైనది. ములుగమన్నాడు, యోర్దాను నదిలో 7 సార్లు ములుగమన్నాడు. ఆడంటాడు, మా ఊర్లో లేని నదిలా నీ యోర్దాను నదిలో ఏంటా బాబు, ఇక్కడ బురద ఉంది. మా ఊరు నైల్ నదిలో చాలా నీళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి. నేను అక్కడే మునిగేవాడిని కాదు, ఇక్కడ దాకా ఎందుకు రావాలి? నేను అనుకున్నాను నువ్వు చేతులు పట్టుకుని పాకుతావు అనుకున్నాను. నా కుష్ఠరోగం ఎక్కడైతే ఉందో అది పట్టుకొని ఇలాగ పాకుతావు అనుకున్నాను. ఇవేది లేకుండా నన్ను మునుగమంటున్నావు ఏంటయ్యా అని. ఆ ప్రాసెస్ కూడా నొప్పితో కూడింది. ఆడు వెళ్ళిపోయాడు, మరలా హెచ్చరించబడి మరలా వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడు ఆయనకు స్వస్థత వచ్చింది. మీ అందరూ బాధపడటం ప్రభుకి ఇష్టం లేదు. మీ సమస్యలతో బైబర్త్ నుండి మీ ప్రాబ్లం ఉందేమో. కొంతమందికి బైబర్త్ కొన్ని ప్రాబ్లం ఉంటాయి. లైఫ్ లాంగ్ ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత మిమ్మల్ని వెంటాడకుండా వస్తుందేమో. మీరు ఈ ఒక్క విషయానికి ప్రభుకి అంగీకారం తెలిపితే, లార్డ్ నన్ను ఏ ప్రాసెస్ నుండి నన్ను నడిపించిన ఐఎమ్ రెడీ. నువ్వు దేన్ని విడిచిపెట్టమంటావో దాన్ని విడిచిపెడతా, దేన్ని చేర్చుకోమంటావో దాన్ని చేర్చుకుంటాను, దేన్ని నువ్వు కావాలని కొట్టావు నేను అది చేస్తాను. కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను, నడవమంటే నడుస్తాను. నువ్వు ఏం చెప్తే అది చేస్తానని ఎవరైతే మీలో అంగీకారాన్ని తెలియపరుస్తున్నారో మీ అందరికీ అద్భుతం జరుగుతాయి. ఎటువంటి సమస్యలైనా మీరు బయటపడిపోతారు. ఎటువంటి రోగమైనా, ఎటువంటి తెగులైనా, ఎటువంటి శాపపు కాడి అయినా విరిగిపోతాయి. మీకు మేలు జరుగుతాయి. దేవుని యొక్క ఆత్మను దర్శిస్తారు. మీకు గొప్ప అద్భుతం జరుగుతాయి. అందుకొరకు నన్ను సిద్ధపరిచి దేవుడు తీసుకుని వచ్చాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని యొక్క మాటకి ఎప్పుడు తిరిగి చెప్పబాకండి. దేవుడు ఏం చెప్పినా దానికి తల వంచండి. ఎందుకు ఏంటి అని అడగబాకండి. ఈవెన్ మీకు ప్రేరేపణ వచ్చిన, ఇఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ యూ, దయచేసి నో చెప్పబాకండి. దేనికి నో చెప్పబాకండి. దేవుడు ఏది చెప్తే అది వినండి, దానికి లోబడండి. మిమ్మల్ని బాధ పెట్టడం ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఇతరులు బాధ పెట్టడానికి ఆయన ఒప్పుకోడు. ఇతరులు గాయపరుస్తేనే ఊరుకోడు. ఆయన ఎలా గాయపరుస్తాడు చెప్పండి? ఆయన ఎలా మిమ్మల్ని బాధ పెడతాడు? కానీ కొన్నిసార్లు ఆయన నిర్ణయాలు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మన ఊగకు అందనట్టుగా కనపడతాయి. కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? లేట్ చేస్తాడు. అది కూడా ప్రాసెస్, ఆయన పద్ధతిలో ఒక పద్ధతి అనమాట. నీ ఆశీర్వాదం లేట్ చేస్తాడు. నువ్వు అడిగింది లేట్ చేస్తాడు. అప్పుడు చాలా మనకు టెన్షన్ వస్తాయి, బాధ వస్తాయి. ఇదిగో ఇదిగో అదిగో అదిగో ఇదిగో చాలా బాధపడతాం. చాలామంది ఒత్తిడి తీసుకొస్తారు. చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, టైం అయిపోతుంది. దేవుడే, ప్రవచనాలే, నేను ఇది చేయాలి అంటా ఉంటారు. ఈ ఒత్తిడికి తల వంగాలా, లేకపోతే దేవుడి మాట వినాలా? ఎంతో కష్టమైపోతాయి. కానీ దేవుడి మాట పై మాటగా ఉండాలి.
ఒత్తిడికి లొంగిపోకూడదు. ఎవ్వరు ఒత్తిడికి లొంగిపోకూడదు. మనుషులకు ఒత్తిడికి లొంగిపోకూడదు. దేవుని మాటే శ్రేష్టమైనది. ఆయన ఏది చెప్తే అది మనం చేస్తే నీళ్ళు కూడా ద్రాక్షరసం అయిపోతాయి. దేవుని యొక్క అడుగుజాడలో నడవటానికి సిద్ధపడిన వాళ్ళు, దేవుని ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. చివరిగా ఒక అడుక్కున్న వాడుకు ఏం కావాలి? నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అడుగుతున్నాడు ఒక గుడ్డివాడిని చూసి. నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? వాడికి అన్నం కావాలి, తిండి కావాలి, లేదా డబ్బు కావాలి. అడుక్కున్నవాడు ఏం అడుగుతాడు చెప్పండి? తిండి అడుగుతున్నాడు. ఒక భిక్షమెత్తుతున్న వాడు దేవాలయం బయట ఉంటుంటే పేదరు యోగాన్ని చూసి వెండి బంగారం దొరుకుతాయేమో అనుకోని, నాకు వెండి ఉంటే బంగారం ఉంటే ఇవ్వండి అన్నాడు. ఇతను కూడా వెండియే కావాలి, డబ్బు కావాలి పడుకున్నవాడుకు. కానీ వీడు ఏమంటున్నాడు తెలుసా? నాకు చూపు కావాలంటున్నాడు. వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు అతనికి. ఒకటి చెప్తున్నాను, ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఏదైనా శ్రేష్టమైనది అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చే తీరుతాడు. అది దేంట్లో అయినా సరే. ఇట్ ఈస్ ఎ డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. నీకు అడిగింది దేవుడు ఇవ్వలేదంటే ఇంకా దానికంటే ఒక బెస్ట్ ఉందన్నమాట. అది దేవుడు తన చేతులతో ఇవ్వాలనుకుంటున్నాడు అనమాట. అందుకొరకు నువ్వు అడిగింది ఇవ్వలేదని అర్థం. అడిగింది ఇవ్వలేదని మీరు బాధపడకూడదు. ఈ కోణాలు ఆలోచించాల. ఏమని? నేను అడిగింది ఏదో స్మాల్ థింగ్ అడిగాను, ఇంతకంటే శ్రేష్టమని దేవుని చేతిలో ఉందేమో, అందుకొరకు నేను అడిగింది దేవుడు ఇవ్వలేదేమో అనుకొని మీరు ఇంకా శ్రేష్టమైనది ఏంటో అదే మీరు వెతకాలి, అదే దేవుని దగ్గర అడగాలి, దేవుడు ఇస్తాడు. కొట్టండి కనుక ఈవెన్ మ్యాచెస్లో కూడా మీ పిల్లలకు వచ్చే మ్యాచెస్ ఉంది చూసారా? ఒక మ్యాచ్ వచ్చి వెళ్ళిపోతే దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందని చాలామంది బాధపడతారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని కేసులు ఇరిగిపోతాయి, సంబంధాలు తెగిపోతాయి. డోంట్ వరీ, బాధపడకండి. నేనైతే ఇలాగే తీసుకుంటాను. దీనిలో ఏదో ఒక కీడు ఉంది కాబట్టి దేవుడు తప్పించాడు నా ప్రభు. ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చి నేను ఎలాగా ఇది చేస్తాడు, అవమానపరుస్తాడు. దాంట్లో వెనకాల ఏదో పెద్ద కీడు ఉంది, శాపం ఉంది. కాబట్టి ఏమో నీకు అతనికి పుట్టబోతున్న బిడ్డ గుడ్డివాడుగా పుడతాడేమో, లేకపోతే వాడికి ఏదో కీడు జరుగుతాయేమో. అందుకొరకు ఈ శాపం నుండి తప్పించడానికి నీ మీద ప్రేమ కలిగిన దేవుడు దీన్ని లాస్ట్ మినిట్లో తప్పించాడు. అదే అర్థం. అలాగే తీసుకోవాలి. బెస్ట్ను మీరు దేనికి అడిగినా దేవుడు బెస్ట్ని మాత్రం కాదన్నాడు. బెస్ట్ని ఇవ్వటంలో సంతోషించేవాడు, బెస్ట్ని ఇవ్వటంలో సంతోషించేవాడు. గట్టిగా ఒక అల్లి చెప్పండి. మా పాస్టర్ గారు ఒక అతను 3 సెంటు స్థలం కోసం ప్రార్థన చేయండి. నేను చేశాను, ఆడు చేశాను, పాస్టింగ్ ఉండి చేసాం. అస్సలు 3 సెంటు స్థలం కొనలేకపోయాడు మంచి పాస్టర్ గారు. నేను ఒకరోజు అతనితో అన్నాను, ఆ 3 అన్నది 30 మార్చి ఒక 0 వేసుకో. 0 వేసి అడిగన్నాను. మీ నంబరు వాడు 3 అడగడంతో మానేసి 30 అన్నాడు. దేవుడు అద్భుతంగా స్థలాన్ని సిద్ధపరిచాడు. So God always wants to give the best, but when you are asking little things or which is not best, he will delay. అదే కారణం అవుతాయి. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడిని దేవుడు. చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాతో మాట్లాడండి ప్రభువా, అభిషేకించండి ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు తండ్రి. శాప పాప తెగులుండి విడుదల దయచేయండి ప్రభా. నూతనమైన కార్యం జరిగించండి ప్రభా. తండ్రి, మాకు బెస్ట్ని ఇచ్చి ఆనందించే దేవుడు. సాతాను వాడి క్రియలను యేసు నామములో లయమైపోనుగాక. దుష్ట శక్తులు పారిపోనుగాక. అంధకార శక్తులు యేసు నామములో లయమైపోనుగాక. ఇప్పుడే నీ గాయపడిన హస్తాన్ని చాపండి, పరలోక హస్తాన్ని చాపండి. పరిశుద్ధాత్మ కృప ఎప్పుడు ఎదగాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు అద్భుతాలు, స్వస్థతలు, మత్కార్యాలు జరిగించి విడుదల ఇచ్చి ఆశీర్వదించి అద్భుతం జరిగించమని యేసు నామములో ఇప్పుడే దీవించి బలపరిచి నూతనమైన కార్యం జరిగించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.